In this video we are going to see the steganography, which is the last topic of the first unit. So కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెగనోగ్రఫీ అయితే చూద్దాము. సో స్టెగనోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ నార్మల్గా ఒక సెండర్ నుంచి వచ్చేవరకు హాయ్ అనే మెసేజ్ సెండ్ చేస్తున్నాం అనుకో. ఆ హాయ్ అనే మెసేజ్ థర్డ్ పార్టీకి తెలియకుండా ఇంకో మెసేజ్లో జాయిన్ చేయడం జరుగుతుంది, మిక్స్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ సెండర్ నుంచి హాయ్ అనే మెసేజ్ సెండ్ చేస్తున్నాం. సో దట్ విల్ బి హైడెడ్ ఇన్ అనదర్ మెసేజ్. సో ఇక్కడ హాయ్ అనే మెసేజ్ బాయ్లో హైడ్ చేయడం జరుగుతుంది. సో లేటర్ రిసీవర్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాడు ఆ మెసేజ్ని. సో తర్వాత ఇక్కడ రిసీవర్కి సేమ్ మెసేజ్ హాయ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ థర్డ్ పార్టీస్కి యాక్చువల్ మెసేజ్ ఏంటో తెలియదు. సో ఒక డేటా లాస్ అనేది హ్యాక్ అనేది జరగదు. ఓకే, సింప్లీ మెసేజ్ విల్ బి హైడెడ్ ఇన్ అనదర్ మెసేజ్. లేటర్ దట్ మెసేజ్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై ద రిసీవర్. సో హియర్ sender actually want to send the hi message and that will be hidden in the form of by. So and that message will be extracted by the receiver later. Okay, so ikkada emaithe, so third party won't know about the actual message into the third parties ki teliyadu. So there are some techniques in the steganography such as LSB, audio video steganography and character making etc. So normal conclusion ఏంటంటే యాక్చువల్ మెసేజ్ సెండ్ కాకుండా ఇంకో మెసేజ్లో యాక్చువల్ మెసేజ్ అనేది హైడ్ అవుతుంది. దాని తర్వాత లేటర్ రిసీవర్ అనేవాడు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ మెసేజ్ని. ఏ డివైస్ అయితే దానికి కంబైన్ అయి ఉంటుందో దాని నుంచి రిసీవర్ ఆ మెసేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ పార్టీస్కి యాక్చువల్ మెసేజ్ తెలియదు. సో యాక్చువల్గా హాయ్ అనే మెసేజ్ సెండ్ అవుతుంది, బట్ ఆ మెసేజ్ దేంట్లో హైడ్ అయింది, బాయ్ అనే మెసేజ్లో హైడ్ అయి ఉంది. సో ఇక్కడ బాయ్ అనే మెసేజ్ యాక్చువల్ మెసేజ్ కాదు, బట్ థర్డ్ పార్టీస్కి ఏం తెలుసు, బాయ్ అని తెలుసు. సో ఇక్కడ హ్యాక్ జరగడం జరగట్లేదు, జస్ట్ హాయ్ అనే మెసేజ్ రిసీవర్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as steganography. The process of hiding the actual message in another message is called as the steganography. Later receiver will extract that actual message from the embedded devices. Okay, so there are some other techniques in the steganography. They are LSB and audio video steganography and character making etc. ఒకవేళ స్టెగనోగ్రఫీ గురించి రాయమనంటే సింపుల్ డెఫినేషన్ రాసేయండి అండ్ ఈ డయాగ్రామ్ సెండర్ రిసీవర్ చేసేయండి యాక్చువల్ మెసేజ్ అండ్ దట్ విల్ బి హైడెడ్ ఇన్ అనదర్ మెసేజ్. దాని నెక్స్ట్ టెక్నిక్స్ అనేది ఇవి రాసేస్తే అయిపోతుంది.